హాయ్ హలో దిస్ ఇస్ భారతి షో. నేను భారతి వాళ్ళ అత్తను. ఈరోజు నేను నా కోడలు కొరమీను చేపల పులుసు అడిగింది. ఆమెతో పాటు మీ అందరికి కూడా కొరమీను చేపల పులుసు చేసి చూపించాలనుకుంటున్నాను. శుభ్రం చేసుకున్న 1 కేజీ కొరమీను చేపకి కావాల్సిన పదార్థాలు: 2 పెద్ద ఉల్లిపాయలు పొడవుగా తరుక్కున్నవి, 1 వెల్లుల్లిగడ్డ, తర్వాత కర్రీలోకి 1 ఆనియన్, 4 పచ్చిమిరపకాయల చీలికలు, 1 చిన్న టమాటో, 10 బెండకాయలు, కొబ్బరి కూరు కొంచెము, ఉప్పు తగినంత, పసుపు 1 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం. ఉడికే వరకు చెక్క, లవంగాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, నిమ్మకాయ సైజు అంతా చింతపండు, కప్పు కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు. స్టవ్ ఆన్ చేసి పెన్నం పెట్టుకున్నాం. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పొడవుగా కోసుకున్న ఉల్లిపాయలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా రంగు మారే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొబ్బరి పొడి వేసుకుని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ అంటించి బాండి పెట్టాను. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చీలికలు చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేగనిద్దాం. కరివేపాకు వేస్తున్నాను. ఈ ఆనియన్స్ కొంచెము రెడ్ కలర్లో రావాలి. అయిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాం. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించానండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా కొంత ఆయిల్లో మగ్గాలి. ఉప్పు తగినంత, 1 స్పూను పసుపు, 3 స్పూన్ల కారం, కొంచెం వాటర్ వేయాలి. ఇది చేపలు వేసుకోవాలి. చేప ముక్కలు ఈ మసాలాలు మగ్గేటట్లు కొంతసేపు మగ్గనివ్వాలి. వీటితో పాటు బెండకాయలు కూడా వేసాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొబ్బరి పేస్ట్ వేస్తున్నాం. ఆనియన్, కొబ్బరి పేస్ట్ చేస్తున్నాం కదా, అది వేసి కలిపి కొద్దిసేపు మూత పెట్టాలి. ఇప్పుడు చింతపండు పులుసు పొడి, మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి గరిటెతో కలిపిన తర్వాత నుంచి గరిటె పెట్టకూడదు. ఇప్పుడే టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం ఇప్పుడే వేసుకోవాలి. మనము దంచి పెట్టుకున్నటువంటి చేపల పులుసు పౌడర్ వేసేసుకుంటాం. మసాలా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కరివేపాకు కూడా కొద్దిగా ఫైనల్గా వేసుకున్నాను.
2 మినిట్స్ మగ్గనిద్దాం. గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిందండి. టేస్ట్ చేద్దామండి. సూపర్గా ఉందండి. కొరమీను చేపల పులుసు రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్తున్నాను. సూపర్గా వచ్చిందండి. టేస్ట్ అన్నీ సరిపోయాయి. ఉప్పు, కారం, పులుపు అంతా చాలా టేస్టీగా ఉంది.